శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నర్సరావుపేట శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయంలో 5వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. మంగళ ప్రథమమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుని సంహరించింది. अनुग्रह प्रसाद सिद्धि అదేవిధంగా మహాలక్ష్మి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. మరి మా అక్కజనులందరూ కూడా అష్టలక్ష్ములు మహాలక్ష్మి లాగా చక్కగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేయడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి నవరాత్రులు చేయడం అనేది నిజంగా కష్టమైన పని. అయినా కానీ ఇష్టంగా మీరు అమ్మవారిని పూజిస్తారంటే అమ్మవారి ఇప్పుడు కూడా మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం ఎప్పుడు మీకు ఉంటుంది. ఎందుకంటే ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా మహాలక్ష్ములు అష్టలక్ష్ములే. మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారి మేడగా భువనేశ్వరి గారు రోజు దసరా ఉత్సవాలు చేస్తారు. ప్రతిరోజు చాలా మంది జిల్లాలో పెద్ద పెద్ద వాళ్ళు అమ్మవారి పూజలు చేస్తూ నవగ్రహాలు పూజ చేస్తారు. ఇంకా మా మేడం గారు రోజు సొంతంగా ఆమె చేసుకుంటా ఉంటారు దసరా ఉత్సవాలన్నీ కూడా. అందుకే చివరి రోజు పార్వేట రోజు మేడం గారు తీసుకొస్తారు. మీరందరూ చక్కగా వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూడటానికి నేను రావడం జరుగుతుంది. మీతో పాటు మేము ఉండాలి, మీ అందరితో నేను ఉండాలనే ఆలోచనతో రావడం జరుగుతుంది.